లైఫ్ లో సెటిల్ అయ్యి సక్సెస్ అయితే రంభా ఓరసే మేడలు కాదు, తిలోత్తములు కాదు, అప్సరసం పరిగెట్టుకొని వస్తారు. ఎగ్జాంపుల్ నేను ఎలా ఉంటాను. సో నా అన్వేష్ వాళ్ళ లైఫ్లో ఇంత సక్సెస్ఫుల్ ఎలాగయ్యారు, మనం కూడా అవ్వగలమా? అబ్సల్యూట్లీ అవ్వగలం. సో ఈ రోజు శ్లోకంలో అదే నేర్చుకుందాం. డే 14 ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకా. సో ఈ శ్లోకం నిన్నటి శ్లోకంని కంటిన్యూ చేస్తుంది. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, పాంచ పాండవుల నుంచి యుధిష్ఠర్ వాళ్ళ అనంత విజయ నామక శంఖం ఊదేరు. అలాగే నకుల్ ఇంకా సహదేవ్ వాళ్ళ సుఘోష్ ఇంకా మణిపుష్పక్ నామక శంఖం ఊదేరు. సో ఇక్కడ ఈ యుద్ధంలో ఎవరికి వాళ్ళ ఓన్ని మోటివేట్ చేయడానికి ఏదో ఒక శంఖం ఊతున్నారు, లేకపోతే ఏదో ఒక పని చేస్తున్నారు. సో అలాగే మన లైఫ్లో కూడా మనకి సక్సెస్ కావాలంటే మన ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి, మనకి ఒక మోటివేషన్ ఉండాలి, మన లైఫ్ కంప్లీట్ డిసిప్లిన్గా